గురువుగారు ప్రెజెంట్ జనరేషన్ ఏ విధంగా ఉందంటే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అంటే తెలియకుండానే మొబైల్ అనేది ఎడిక్ట్ అయిపోతున్నారు. అంటే నలుగురిలో కలవడం, మాట్లాడడం అనేది క్రమంగా తగ్గిపోతుంది. అంతవరకే కాకుండా ఒక 5th, 6th క్లాస్ వరకు వాళ్ళు వచ్చిందంటే ఒలింపియాడ్ అని, లేదంటే ఇంకేదో అని, అయితే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టర్ అని, లేకపోతే అంటే వాళ్ళ ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తారనేది అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఆ కోవలోకే వెళ్ళిపోతుంది. అరే వేదాలు నేర్పిద్దాం, మన ఇవన్నీ అంటే మన ఇతిహాసాలు వాళ్ళకు చెప్దాము అని చాలా వరకు తల్లిదండ్రులకు ఆలోచన అనేది రావట్లేదు. అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి? మనము దానికి ఒక ప్రక్రియ ఏర్పడింది మన వేద భారతి పీఠం తరపున. మనం పిల్లలకు చదువుకునే విద్యార్థులకు చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళైనంత వరకు కూడా MA PhD వాళ్ళు, PG వాళ్ళు, డాక్టర్స్, IAS IPS చదువుకునేటువంటి వాళ్ళకు కూడా మనం బీజ అక్షరాలు రాస్తాం ఇక్కడ 4 పైన. రాసేటప్పుడు వాళ్ళకు కొన్ని నియమాలు చెప్తాం మనం. మొట్టమొదట 3 నియమాలు వాటికి ప్రతి స్టూడెంట్కి కూడా. మొదటి నియమం ఏంటంటే ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి సంస్కారం కావాలి అని కోరుకుంటారు తల్లిదండ్రులు. అది వాళ్ళ యొక్క గొప్పతనం. పిల్లలు కూడా అదే అనుకుంటారు, మేము బాగా చదువుకోవాలి. ఏ పిల్లల్ని అడగండి, ఒక 1st క్లాస్ 2nd 3rd వచ్చినటువంటి పిల్లల్ని మీరేం చదువుకోవాలనుకున్నారంటే నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక కలెక్టర్, నేను ఇంజనీర్ అవ్వాలి అని కోరుకుంటుంది. అంటే తల్లిదండ్రులకు ఉండే కోరిక పిల్లలకు కూడా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కరెక్టే. మరి ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు సమాజం కరెక్ట్ కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏంటి, మీరు చెప్పినట్లుగా మొబైల్ టీవీ. అయితే మనం వాటిని వద్దనం. ఏం చెప్తాం మనం ఆ పిల్లలకంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే సెలవులు ఇస్తుందో ఆ రోజు మీరు మొబైల్ వాడుకోవచ్చు. మీరు ఏమైనా వాడుకోండి, 24 గంటలు వాడుకోండి. శనివారం రాత్రి నుంచి సోమవారం అంటే ఆదివారం రాత్రి వరకు మీరు టీవీ చూస్తారా, మొబైల్ చూస్తారా, గేమ్స్ ఆడుకోండి, సినిమాలు చూసుకోండి, తప్పు ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎంజాయ్, వాళ్ళ యొక్క సంతోషమే మన సంతోషం. వద్దనకూడదు. ఒక్కరోజు ఆ రోజు చదవద్దంటాం, హోంవర్క్ కూడా చేయొద్దని చెప్తాం. ఆ రోజు ఒక్క నిమిషం కూడా చదవద్దని. ఎందుకు అంటే మన యొక్క ఏదైతే బుద్ధి ఉందో అవి కూడా నాడులే, అవి వాటిలో ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి ఉండేటప్పుడు మరి వారం రోజులు అలసిపోతుంటాయి. అవి చదవనవసరం లేదు, చదవాలని భావన వస్తే కూడా అలసిపోతాయి పాపం అవి. వాటికి ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వడానికి మాత్రమే. అందుకని ఒక 5 నిమిషాలు కూడా మీరు చదవద్దని చెప్తాం, మీరు ఫ్రీ అయిపోండి అని చెప్తాం. పిల్లలు ఎంత సంతోషిస్తారు, అబ్బా స్వామీజీ చెప్పారని. వెంటనే తల్లిదండ్రులు చూస్తారు, అంటే స్వామీజీ ఆదివారం చూడమంటున్నారని. వెంటనే ఏం చెప్తామంటే ఆ రోజు చదువుకి సెలవు కదా, సోమవారం నుంచి శనివారం వరకు మొబైల్కి సెలవు అని చెప్తాం. ఒక్క నిమిషం కూడా మొబైల్ చూడకూడదు. చూడాలని మైండ్ వచ్చింది అనుకోండి, చదువు పట్టదు ఇంక వాళ్ళకి. అందుకని సోమవారం నుంచి శనివారం వరకు కూడా మొబైల్ని తీసేయండి. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఒక అర్ధగంటే స్వామీజీ వచ్చిన వెంటనే అర్ధగంట ఫ్రీ అయిపోతుంది. అర్ధగంట ఉంది చూడండి, ఆ రోజంతా చెడు కొడుతుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా, క్లాసులో ఉండేటప్పుడు కూడా వాళ్ళు మొబైల్ చూడాలని అనిపిస్తుంది, వెళ్ళిన వెంటనే చదవాలని అనిపించదు. కాబట్టి దాన్ని మనం ఆఫ్ చేయాలి. అది ఒక అద్భుతమైనటువంటి కంప్యూటర్, మన యొక్క బుద్ధి చిన్నదేం కాదు, కొన్ని లక్షల కంప్యూటర్ల కంటే గొప్పది భగవంతుడు ఇచ్చున్నాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అయితే ఇంకొక రోజు ఎప్పుడైనా సరే, నెల రోజులు ఇంకొక రోజు మేము మొబైల్ చూసుకుంటామంటే కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి. మొబైల్ చూసుకున్న రోజు, టీవీ చూస్తామని రోజు స్కూల్ కూడా పంపించిన అవసరం లేదు. ఎంతో అద్భుతంగా చదువుకుంటారు వాళ్ళు. ఆ ఒక్కరోజు చదివేది ఏమీ లేదు. కాబట్టి మొబైల్ టీవీని మనం ఆ విధంగా ఆఫ్ చేస్తాం. తర్వాత ఇంకొక భయంకరమైనటువంటిది ఏంటంటే ఇబ్బంది పడుతుంటారు పిల్లలు, ఫ్రెండ్షిప్. సాధారణంగా మన జీవనానికి బెస్ట్ ఫ్రెండ్స్ 6 మంది. వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, తయారు చేసుకోకూడదు, ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే చెప్పేస్తారు మీరు, అమ్మా నాన్న, తల్లిదండ్రులు కదా. ఫ్రెండ్ అనే శబ్దం వాస్తవంగా మన సమాజంలో కరెక్ట్ కాదు. అది ఆ ట్రెండ్ వేరే వెళ్ళింది. ఫ్రెండ్ అంటే మిత్రులు అని అర్థం, అంతే కదా. స్నేహితులు, మిత్రులు. మిత్రులు అంటే అర్థం ఏంటి, ఆప్తులు అని అర్థం. ఆప్తులు అంటే ఏంటి, మన కొరకు పుట్టిన వాళ్ళు, మనతో పుట్టిన వాళ్ళు కూడా కారు, మన కొరకు పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళే ఆప్తులు. వాళ్ళు ఎవరు ఉండొచ్చు, మన కొరకు పుట్టిన వాళ్ళు 6 మంది. ఎందుకంటే తాతయ్య, నాన్నమ్మ లేకపోతే ఎవరు లేరు, నాన్న లేరు, నాన్న ఒక్కరే లేరు. మరి తాతయ్య, నాన్నమ్మ, నాన్న వల్ల మనం జన్మించలేదు కదా. ఇంకొక టీం ఉంది, ఎవరి టీమి, అమ్మమ్మ తాతయ్య. అమ్మమ్మ తాతయ్య ఉంటే నమ్మ వచ్చింది, నాన్న అమ్మ ఉంటే మనం వచ్చాం కదా. ఈ శరీరము 99% 6 మందిది, డైరెక్ట్గా 6 మందిది. ముత్తాతలు ఎట్లా ఉన్నారు, ఈ 6 మందితో ఉండవలసింది. కాబట్టి వీళ్ళు మన కొరకు పుట్టారు, వాళ్ళు లేకపోతే మన శరీరము లేదు, మన కొరకు పుట్టారు వాళ్ళు. మనం పుట్టడానికి కూడా వాళ్ళు ఎన్నో తపస్సులు, నోములు, వ్రతాలు, దీక్షలు ఎన్నో చేసి ఉంటారు. వాళ్ళ యొక్క భావన మన శరీరం పుట్టింది, ఊరికే పుట్టలేదు.
కూతురికి కానీ కుమారుడికి కానీ పెండ్లి అయిన వెంటనే 1 సంవత్సరం దాటిందంటే వెంటనే వాళ్ళు ఆవురు అంటారు. ఇంకా పండు కలగలేదా, ఇంకా కాయ కలగలేదా అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ ఆతురతే, ఆ ఆవేదనే మనల్ని పుట్టిస్తుంది. కాబట్టి మనం పుట్టడానికి 100% కారణం వాళ్ళ 6 మంది. పుట్టిన తర్వాత కూడా బ్రతికించేది కూడా వాళ్ళ 6 మంది. పుట్టినరోజు నుండి మనం 1 సంవత్సరం వరకు అంటే భయం అనేది కలుగుతుంది మనకి. చీమ కుడితే భయపడతారు పిల్లలు, పాముని చూస్తే భయపడతారు. అని నేర్పించేది ఎవరు? వీళ్ళే. ఆ భయం కలిగినంత వరకు కూడా ఆ పిండాన్ని సంరక్షించింది ఎవరంటే 6 మంది. వంట చేస్తుంటే ఎక్కడ పడిపోతాడో బాబు కదా, ఏ నీటిలో పడిపోతాడా, మెట్టు దిగి పడిపోతాడా, మంచం మీద పడిపోతాడా, 24 గంటలు ఆ కళ్ళంతా కూడా 6 మంది కళ్ళు కంటికి రెప్పవల్లే ఆ పిండాన్ని కాపాడుకున్నాయి. 6 మంది 99%. కాబట్టి వీళ్ళే మన ప్రాణ స్నేహితులు, వీళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. మన కొరకే పుట్టారు, మన కొరకే బ్రతుకుతున్నారు. పిచ్చివాళ్ళు, మంచివాళ్ళు, పిచ్చివాళ్ళు అంటే 6 మంది మాత్రమే. అవునా? మీరే చెప్పండి, కరెక్టా కాదా? అంత గొప్పవాళ్ళు, వాళ్ళ వల్లనే మనం బ్రతుకుతున్నాం. ఎవ్వరికీ తట్టదు. మన వేదం చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. అయితే ఇంత రక్షించుకుంటున్నారు కదా ఈ పిల్లలను, మనం వీళ్ళని తీసుకువెళ్ళి 3వ సంవత్సరము స్కూల్లో పడేస్తాం. అంతవరకు అమ్మని, నాన్నని, తాతయ్యని, నాన్నమ్మని విడిచిపెట్టలేరు ఈ పిల్లలు. మనమే బలవంతంగా 5వ సంవత్సరం కూడా వరకు ఉంచాం మనం పిల్లల్ని పాపం. ఎందుకంటే మనం ఉంచితే పక్క ఇంటి వాళ్ళు ఉంచరు. అందుకని 3వ సంవత్సరమే పడేస్తాను స్కూల్లో. వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి వెళ్ళడానికి ఇష్టం లేదు, అమ్మా నాన్నలకి పంపించడానికి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా బరువేసి రిక్షాలు, కార్లు, ఆటో తీసుకెళ్లి స్కూల్లో పడేస్తాం. కొంచెం ఏదో అన్నం పెట్టి, అన్నం కూడా తినడానికి చేత కాదు పాపం. 3వ సంవత్సరం పడేస్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళకి 2-3 రోజులు, వారం రోజులు, నెల రోజులు అలవాటు అయిపోతుంటుంది. ఇక వాళ్ళతో కూర్చోవడము, వాళ్ళతో తినడము కదా, వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. అంతే వాళ్ళ ప్రపంచం అప్పుడు కదా. మీ అమ్మా నాన్న ప్రపంచం ఎవరంటే వాళ్ళే. ఎవరు? స్కూల్ పిల్లలు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళని పట్టించుకోము. వెంటనే తీసుకొచ్చి కూర్చొని పెట్టుకొని ఏదో చదివించడము, నాన్న ఎలా బాగున్నావా లేదా అని మనం అడగము. స్కూల్లో చెప్తున్నారు కదా చదువులు, వాళ్ళది మంది. నాన్న వచ్చేసి బిజినెస్ లేదా డ్యూటీ, తాతయ్య వాళ్ళ పేపర్లో, వాళ్ళ టీవీలో వాళ్ళవి. పిల్లలు ఏం చేయలేక కదా, వీళ్ళు కూడా మొబైల్ పట్టుకుంటారు అంతే. ఎందుకంటే మొబైల్ ప్రతి ఇంట్లో 10 మొబైల్ ఉన్నాయి. ఏదో ఒక మొబైల్ వాళ్ళకి కావాలి. తప్పు వాళ్ళది కాదు, ఇప్పుడుండే సమాజం తప్పదు. కాబట్టి అలా రోజు 2-3 సంవత్సరాలు వాళ్ళ యొక్క జీవితం ఏమనుకుంటారంటే వీళ్ళే మా గొప్ప వాళ్ళు, వీళ్ళే మా ఫ్రెండ్స్. మనం కూడా నేర్పిస్తాం వాళ్ళకి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే 2-3 పేరు చెప్తారు, మనం చెప్పిస్తాము, వాళ్ళు చెప్తారు. అంటే వీళ్ళు 6 మంది వెళ్ళిపోయినారు. వీళ్ళెవరో మనం నిదానంగా పెద్దవాళ్ళం అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక 6వ 7వ తరగతికి వచ్చేటప్పటికి వాళ్ళకు మొబైల్స్ నెంబర్లు వచ్చేస్తాయి మన ఇంటికి మరలా. స్కూల్ పిల్లలవి. ఎందుకు అంటే హోంవర్క్ గురించి అంటారు. వాస్తవంగా హోంవర్క్ పిల్లల్ని అడిగి నేర్చుకోకూడదు, వాళ్ళని క్లాస్మేట్స్ అనాలి. స్కూల్ పిల్లల్ని క్లాస్మేట్స్ అనాలి తప్ప ఫ్రెండ్స్ అనే అనకూడదు. అన్నామంటే అవుట్ అయిపోయినాం. మన 6 మంది అవుట్ అయ్యాము ఫస్ట్. ఇది వాస్తవమైనటువంటిది కదా. మనం చెడ్డ అనటం లేదు వాళ్ళని. వాళ్ళ తల్లిదండ్రుల కొరకు బంగారం. మన పిల్లలు మన తల్లిదండ్రుల కొరకు బంగారం. వాళ్ళిద్దరు కలవకూడదు. అత్త చాలా గొప్పది, కోడలు చాలా గొప్పది. అత్త కోడలు మంచివాళ్ళు కాదంటే అర్థం పడదు. పక్కింటి అత్తకు ఈ ఇంటి కోడలు చాలా మంచి, పక్కింటి కోడలకి ఈ అత్త చాలా మంచి. ఈ ఇద్దరు అత్త కోడలకి పడదు. ఎందుకంటే రక్తం వేరే, అది సహజ సిద్ధమైన, దాన్ని తప్పు అనడానికి లేదు. కాబట్టి ఇక్కడ పిల్లలు ఒకటి అవుతారు, మనం దూరం అయిపోతాం. అప్పుడు వాళ్ళ పిల్లలు ఫోన్ నెంబర్లు తీసుకొని రావడం, హోంవర్క్ అని వాళ్ళకి ఫోన్లు చేయడము. ఒక సబ్జెక్ట్ గురించి ఫోన్ చేస్తే అది గంట వేరే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం వాళ్ళకి నియమాలు చెప్తాం. ఫోన్లో ఎక్కువ మాట్లాడొద్దు, వచ్చేప్పటి నుంచి ఫోనేనా, ఇవన్నీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చవు. మా ఫ్రెండ్స్ వాళ్ళు అనుకుంటున్నారు తప్ప మనమనే భావం లేదు. మనం అప్పుడు ఎక్కువ ప్రారంభిస్తాం తిట్టడం. ఎప్పుడు ఎక్కువ తిడుతూ ఉంటామో వాళ్ళ మనసంతా కూడా అక్కడికి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళకి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు, మనకి చెప్పరు. వాళ్ళక ఇంట్లో ఉంటారు, ఇంట్లోకి వస్తారు, బ్యాగ్ పడేస్తారు, మనం బ్రతిమాలితే తింటారు, ఏదో మూడుగా ఉంటారు. అక్కడ కూడా వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతుంటారు స్కూల్. అది కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇంత క్లాస్మేట్స్, 2 మంచి వాళ్ళు, 2 ఎప్పుడు తిట్టే వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు. ఇంటి దగ్గర అమ్మ నాన్నలకు చెప్పుకోరు, వీళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు వెంటనే డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయిన తర్వాత మనం మూడుగా ఉంటాము, మనం అడుగుతాము ఏమని, వాళ్ళు చెప్పరు, మనం ఇంకా తిడతాము, వాళ్ళు ఇంకా మూడుగా ఉంటారు. నిదానంగా దూరం అవుతూ ఉంటాం. అంతే. ఇంట్లోనే ఉంటాం, మన సంపాదన అంతా వాళ్ళకే, కానీ వాళ్ళు మాత్రం మనతో ఉండరు, వాళ్ళతో ఉంటారు. ఈ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మొబైల్ నెంబర్లు పిల్లలు తీసుకొని రాకూడదు. ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరిని అడగాలి? టీచర్స్ని అడగాలి.
రేపు వెళ్తాం కదా కాలేజీకి, వీళ్ళకి ఏం తెలిసింది వీళ్ళని అడిగి నేర్చుకుంటారు, వీళ్ళు కూడా నీతో సమానంగా తోటి విద్యార్థులే కదా. కాబట్టి మొబైల్లో హోంవర్క్లు కానీ మొబైల్లో ఈ క్లాస్మేట్స్తో ఫోన్ చేసి అడగడం మాత్రం 100% రాంగ్ రూటు. వచ్చిన వెంటనే ఇంటి దగ్గర వచ్చి అమ్మా నాన్న చెప్తారు, పుస్తకాలే కరెక్టు, స్కూల్కి వెళ్ళి టీచర్స్ అది నేర్చుకోవాలి తప్ప, లేకపోతే ఏమవుతుందంటే ఇంత ప్రమాదానికి దారితీస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనం వద్దన్నామంటే వాళ్ళు అదే ట్రెండ్లో వెళ్తారు, మనకేది తెలియదు అనుకుంటారు, వాళ్ళకే తెలుసు అనుకుంటారు. కాబట్టి ఇవన్నీ విరోధ భావాలు వస్తాయి. కాబట్టి ఈ రెండు అంటే క్లాస్మేట్స్ని ఎంతవరకు ఉంచుకోవాలి, తర్వాత మొబైల్ని ఎంతవరకు ఉంచుకోవాలి అనేటువంటి ఒకటి. మూడవది ఉదయం 5 గంటలు లేచి చదవాలి. ఎందుకంటే ఇవన్నీ ఈ రెండు మైనస్లు అయితే మైనస్ చేశాము, ఒక ప్లస్ ఒకటి ఉంది. ఉదయం 5 గంటలు లేచి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే పూర్వకాలం, అవునా కదా. ఎందుకు అంటే పగలంతా అన్ని సబ్జెక్ట్స్ మిక్స్ అయ్యి ఉంటాయి, అర్థమవుతాయి కానీ గుర్తుండవు. పగలల్లా ఆలోచిస్తాం ఎంతైనా గుర్తుండదు. అందుకనే భగవంతుడు మనకు రాత్రి ఇచ్చున్నాడు. రాత్రి పడుకుంటాం, మనసు ఆత్మ దగ్గర వెళుతుంది, అక్కడి నుంచి తగినంత శక్తిని తెచ్చుకుంటుంది. 4:30కి లేస్తాం, లేచిన తర్వాత 1.5 గంట మనసు ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఏది చదివిస్తే ఏది చదువుకుంటే అవన్నీ గుర్తుంటాయి కాబట్టి రేపు స్కూల్లో సబ్జెక్ట్ అర్థమవుద్ది. సబ్జెక్ట్ అర్థమయ్యిందంటే దానిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఇంట్రెస్ట్ కలిగిందంటే వేరే దానిపై మనసు వెళ్ళదు. కరెక్ట్గా స్కూల్ ఫస్ట్ ప్రతి ఒక్కరూ 100% మార్కులు తెచ్చుకుంటారు, ఉదయం లేచిన వాళ్ళు మాత్రం. మరి ఎన్ని రోజులు లేవాలి అన్నటువంటిదంటే 5 రోజులు లేస్తే చాలు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, శనివారం 6:30 వరకు పడుకోండి, తప్పేమీ లేదు. ఆదివారం 10 గంటల వరకు పడుకోమని చెప్పండి, నిద్ర కూడా కావాలి శరీరానికి. కాబట్టి 10 గంటలకు లేచారా, లేచిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకి టైం ఇవ్వాలి. ఆ రోజు పిల్లలకు టైం ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికైనా పోతారు. టైం ఇవ్వడం అంటే ఏంటి, ఏదో ఒక హోటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళకి నచ్చిన ఆహారం ఇవ్వాలి. మన ఇంట్లో ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అమృతమే కావచ్చు, కానీ వాళ్ళకి నచ్చింది పెట్టలేము. వాళ్ళకి నచ్చింది ఇప్పుడున్నటువంటి దాన్ని బట్టి చూస్తే బయట దొరుకుతుంటాయి. కాబట్టి మనం తీసుకువెళ్ళి నచ్చింది తినమని చెప్పాలి. లేకపోతే మనం తీసుకువెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరితో వెళ్ళిపోతారు? ఫ్రెండ్స్తో. పిల్లలు మన వాళ్ళే, డబ్బులు మనవే, వెళ్ళేది వాళ్ళతో. వద్దంటాం కానీ మనం చెడ్డ, వాళ్ళు మంచి అవుతారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆ రోజు తల్లిదండ్రులు పిల్లలకు సమయం ఇచ్చి వాళ్ళని అడగాలి, నాన్న ఇంట్లో మీకు ఏమైనా చేయాలా, నచ్చింది చేయాలంటే చేయమని చెప్పాలి. బయటకు వెళ్దామంటే తీసుకువెళ్ళాలి, తిప్పాలి. తీసుకుని వచ్చిన తర్వాత హాయిగా వాళ్ళు టీవీలు చూసుకోవాలి, రేపటికి రెడీ అవ్వాలి. ఈ 3 ఎవరైతే నియమం పాటిస్తారో తప్పనిసరిగా వాళ్ళకి సాయంత్రం పూట ఒక అరగంట ఆదివారం వేదం చదవాలనుకుంటే మన యూట్యూబ్లో మేధా సూక్తము, సరస్వతి సూక్తం మన దాంట్లో ఉన్నాయి, అనేకమైన యూట్యూబుల్లో ఉన్నాయి. కాబట్టి ఒక అరగంట నేర్చుకుంటే చాలు, 10 నిమిషాలు నేర్చుకుంటే వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు వేదం. కనీసం సరస్వతి సూక్తం, మేధా సూక్తం, రుద్రం అటువంటివి జీవితం మొత్తం చదువుకోవచ్చు. ఒకరోజు చదివేయాలి, మా అబ్బాయికి వేదం వచ్చేయాలి అనే అవసరమే లేదు. ఒక వారానికి ఒక 10 నిమిషాలు చదువుకుంటే అది చాలు, జీవితం మొత్తం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే జ్ఞాపక శక్తి అంటే గ్రహణము, ధారణము స్కూల్లో కరెక్ట్గా వినడము, అర్థం చేసుకోవడము, అర్థం చేసుకుని గుర్తు పెట్టుకున్నట్లయితే వాళ్ళకంటే గొప్ప మేధావులు ఎక్కడ మనకు దొరకరు. గ్రహణము, ధారణము, అర్థం చేసుకోవడము, ఉంచుకోవడం. కొంతమందికి అర్థమవుద్ది, గుర్తుండవు. కొంతమందికి అర్థం కాదు, 10 సార్లు చదవాలి, సమయం వ్యర్థమవుతుంటుంది, ఉన్న సమయం తక్కువ. అందుకనే వెంటనే గ్రహణం అంటే అర్థం చేసుకున్నటువంటి కెపాసిటీ కావాలి. మనకి కెపాసిటీ కావాలనుకుంటే ఈ దైవానుగ్రహం కావాలి, మన ప్రయత్నం కావాలి. మన ప్రయత్నం అంటే 2 మైనస్లు, 1 ప్లస్. దాని తర్వాత మన దైవానుగ్రహం అంటే తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం, దైవానుగ్రహం ఉన్నట్లయితే పిల్లలు కంపల్సరిగా మేధావులు అవుతారు, మహర్షులు అవుతారు, సైంటిస్టులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఈ 3 ప్రతి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే తక్కువ చెప్పాలి. అమ్మా నాన్న, తాతయ్య నాన్న, మా తాతయ్య అమ్మమ్మ, అమ్మా నాన్న, తాతయ్య నాన్న, మా తాతయ్య అమ్మమ్మ, ఇవన్నీ కొన్ని వేల పర్యాయాలు వాళ్ళకి మనం చెవిలో చెప్తే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు. లేకపోతే క్లాస్మేట్స్నే వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటారు. అట్లా అనుకోకుండా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క జీవితం మనకు సమర్పిస్తున్నారు 6 మంది కూడా. మరి వాళ్ళని ఎంత బాగా మనం చూసుకోవాలి కదా. లేకపోతే శరీరం లేదు, మన జీవితమే లేదు. కాబట్టి తల్లిదండ్రులని కాపాడుకోవాలనుకున్నా, తల్లిదండ్రులు దైవంగా భావించాలనుకున్నా చిన్నప్పటి నుంచే పిల్లలకు మన నియమాలు చెప్పినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు బాగుంటారు, సమాజానికి కూడా వాళ్ళు మంచి సేవను అందించగలరు. కాబట్టి ఈ మూడింటిని మనం చెప్పి పిల్లలకు బీజాక్షరాలు మనం రాస్తున్నాం 4 పైన.